హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని డెఫినైట్ ఇంటిగ్రేషన్ నుంచి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్లో వీడియో 2 చేస్తున్నాను. అంటే సెకండ్ పార్ట్ చేస్తున్నాను 4 మార్క్స్ ప్రాబ్లమ్స్లో. ఈ సెకండ్ పార్ట్ కాకుండా ఫస్ట్ పార్ట్ కానీ 2 మార్క్స్ కానీ వరుసన కావాలంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజియన్ ఎంక్లోజ్డ్ బై ద కర్వ్స్ అని ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజియన్ ఎంక్లోజ్డ్ బై ద కర్వ్స్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటారా, అరే చూడరా, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, నెక్స్ట్ y2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే f2x ఇలా తీసుకోవచ్చు. అంటే y1 y2 రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్. మనకి y ఇచ్చినప్పుడు x ఈక్వల్ టు ఏ, x ఈక్వల్ టు బి అని 2 లిమిట్స్ ఇస్తూ ఉంటాడు. y అనేది ఒక ఫంక్షను, y2 అనేది ఒక ఫంక్షను. వైలో ఫంక్షన్ ఇచ్చేటంటే ఎక్స్లో వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏరియా కనుక్కోవాలి అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే ఇంటిగ్రల్ ఏ టు బి మోడ్ ఆఫ్ y1 మైనస్ y2 ఇంటూ డిఎక్స్, మోడ్ ఆఫ్ y1 మైనస్ y2 ఇంటూ డిఎక్స్. ఇది మనం ఏరియా కనుక్కోవాలంటే మనం వాడాల్సిన ఫార్ములా. ఓకేనా? సో నాకు ఇప్పుడు లెక్కలో ఏమి ఇచ్చాడో చెక్ చేద్దాం. లెక్కలో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అనుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి ఎక్స్, లిమిట్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఏరియా కావాలి. ఏరియా కావాలి అంటే ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ లిమిట్స్ ఏమి ఇచ్చాడు మనకి ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే 0 to 1 మోడ్ ఆఫ్ y1 మైనస్ y2 ఇంటూ డిఎక్స్ రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 మోడ్ ఆఫ్ y1 అంటే ఎంత ఉందో చూడండి ఒకసారి. y1 అంటే ఫస్ట్ కర్వ్ ఈ పవర్ ఎక్స్, y2 అంటే సెకండ్ కర్వ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ ఏరియా రాద్దాం. ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ సపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇలా రాయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసి రాయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి x² 2. ఈ మొత్తానికి లిమిట్ ఏముంది 0 to 1 ఏరియా కాబట్టి. సో టోటల్గా మనం రాస్తాను ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ 1 రాద్దాం, అప్పర్ లిమిట్ కాబట్టి. ఈ పవర్ 1 మైనస్ 1² 2 అప్పర్ లిమిట్ రాశాను, మైనస్ ఈ పవర్ 0 మైనస్ 0² 2 రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 అంటే ఈ మైనస్ ఇది ఎంత అవుతుంది మనకి 1/2. ఈ పవర్ 0 ఎంత అవుతుంది, ఈ పవర్ 0 అంటే ఎంత అవుతుంది మనకి 1 అంటే ఎంత అవుతుంది మనకి మైనస్ ఎంత ఇది 1 మైనస్ ఎంతమ్మా ఇది మనకి 1 మైనస్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 1/2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3/2. సో ఫైనల్గా ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3/2 స్క్వేర్ యూనిట్స్. ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్. ఓకే, డెఫినైట్ ఇంటిగ్రల్స్లో నుంచి 4 మార్క్స్లో పార్ట్ 2లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 4 + 5 cos x ఇంటూ డిఎక్స్. ఇది ఇంటిగ్రేషన్ మోడలే, కొంచెం ఈజీగానే ఉంటుంది, జాగ్రత్తగా చూడండి, కొంచెం లెంగ్తీ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ sin x కానీ cos x కానీ ఉంటే, ఓకేనా, sin x కానీ cos x కానీ ఉంటే సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలరా, పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t, tan x/2 ఈజ్ ఈక్వల్ టీ. దట్ ఇంప్లైస్ ఏం రాద్దాం మనం చూడండి, dx అంటేనేమో 2dt/1 + t² రాయాలి. నెక్స్ట్ cos x అంటేనేమో 1 మైనస్ t²/1 + t² రాయాలి. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ మనం లిమిట్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది డెఫినెట్ ఇంటిగ్రేషన్కి వచ్చరికి. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం మనం, పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ tan x/2 అంటే 0/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈజ్ ఈక్వల్ టు t అంటే టోటల్గా t ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 0. రెండోది x ఈజ్ ఈక్వల్ టు π/2 రాస్తాను. దట్ ఇంప్లైస్ tan π/2/2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు tan π/4 దట్ ఈజ్ ఈక్వల్ టు t. దట్ ఇంప్లైస్ t ఈజ్ ఈక్వల్ టు 1, t ఈజ్ ఈక్వల్ టు 1, t ఈక్వల్ టు 1. ఓకేనా? t ఈక్వల్ టు 1. I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 1/4 + 5 ఇంటూ 1 మైనస్ t² 1 + t² ఇంటూ
2dt by 1 plus t square 2dt by 1 plus t square. ఇక్కడ ఎల్సిఎం కట్టేద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 1 by 4 into 1 4 into t square 4t square 5 into 1 5 minus 5t square by 1 plus t square into 2dt by 1 plus t square 1 plus t square 1 plus t square 1 plus t square cancel. I is equal to ఓకేనా ఫైనల్ రాద్దాం. I is equal to ఇంటిగ్రల్ 0 to 1 1 by 9 minus t square into 2dt 9 minus t square into 2dt. సో 9 minus t square into 2dt. సో ఇక్కడ రాద్దాం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం రాద్దాం. I ఈక్వల్ టు ఎంత ఉందో మనకి 2 బయట రాసేద్దాం. 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 1 by 9ని 3 స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ డిటి టీ స్క్వేర్ ఇంటూ డిటి. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫార్ములా ఒకటి రాద్దాం. ఇక్కడ ఇంటిగ్రల్ 1 by a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే 1 by 2a ఇంటూ లాగ్ ఆఫ్ a ప్లస్ ఎక్స్ బై a మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఫార్ములా. మరి ఇక్కడ చూడండి I ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంటే బై 1 by 2 ఇంటూ a అంటే ఎంత 3 ఓకేనా లాగ్ ఆఫ్ a ప్లస్ ఎక్స్ అంటే 3 ప్లస్ టీ బై 3 మైనస్ టీ. దీని మొత్తానికి లిమిట్ ఏం అప్లై చేయాలరా మనం దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 రాయాలి 0 to 1. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 2 క్యాన్సిల్ చేస్తాను అంటే I ఈజ్ ఈక్వల్ టు 1 by 3 కాన్స్టెంట్ ఇంటూ ఓకేనా లాగ్ ఆఫ్ టీ ప్లేస్లో 1 రాస్తాను. టీ ప్లేస్లో 1 రాస్తే చూడండి 3 ప్లస్ 1 by 3 మైనస్ 1 ఓకేనా మైనస్ లాగ్ ఆఫ్ టీ ప్లేస్లో 0 రాస్తున్నా 3 ప్లస్ 0 by 3 మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు 1 by 3 ఇంటూ ఇది ఎంత అవుతుంది మనకి లాగ్ 2 మైనస్ లాగ్ 3 by 3 అంటే ఎంత 1 లాగ్ I ఈజ్ ఈక్వల్ టు 1 by 3 ఇంటూ లాగ్ 2 1 by 3 ఇంటూ లాగ్ 2. సో మనకి I ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 by 3 ఇంటూ లాగ్ 2. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాబ్లం 7 మార్క్స్ కూడా అడుగుతున్నాడు. 4లోనైనా 7లోనైనా దేనిలోనైనా అడగవచ్చు. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం మనం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π by 2 sin పవర్ 5 by 2x cos పవర్ 5 by 2x sin పవర్ 5 by 2. ఇక్కడ ఈ ప్రాబ్లం నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ sin పవర్ 5 by 2 ఉంది, ఇక్కడ కాస్ కూడా ఇవ్వచ్చు, కాస్ ఉంది, ఇక్కడ సైన్ కూడా ఇవ్వచ్చు. అంటే టోటల్గా ఈ ఫంక్షన్ మొత్తంలో ఈ ఎక్స్ప్రెషన్లో సైన్ ప్లేస్లో కాస్ ప్లేస్లో సైన్ ఇచ్చిన చేసే ప్రాసెస్ మాత్రం ఒకటే అవుతుంది. సో అది ఎలాగో చూద్దాం ఇప్పుడు మనం. సో I ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు చూడండి. I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π by 2 sin పవర్ 5 by 2 ఇంటూ ఎక్స్ బై కాస్ పవర్ 5 by 2x ప్లస్ సైన్ పవర్ 5 by 2x ఇంటూ డిఎక్స్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1. సో మనకి ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. మనకి ఒక ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ 0 to a f of x ఇంటూ డిఎక్స్ అంటే ఏం రాస్తామరా ఇంటిగ్రల్ 0 to a f of a మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాయొచ్చు. a మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఇక్కడ ఏం రాద్దాం I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π by 2 రాశాను. 0 to π by 2 ఇక్కడ ఏ ప్లేస్లో ఇక్కడ π by 2 ఉంది. అప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో π by 2 మైనస్ ఎక్స్ రాయాలి. π by 2 మైనస్ ఎక్స్ అంటే ఏమవుతుంది మనకు అది సైన్ ఉంటే కాస్ అవుతుంది. కాబట్టి ఏం రాయొచ్చు మనం దీన్ని సైన్ పవర్ 5 by 2 ఇంటూ π by 2 మైనస్ ఎక్స్ బై నెక్స్ట్ ఎంత కాస్ పవర్ 5 by 2 ఇంటూ 5 by 2 మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ పవర్ 5 by 2 ఇంటూ π by 2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π by 2 ఇది ఎంత అవుతుంది మనకి కాస్ పవర్ 5 by 2x బై సైన్ పవర్ 5 by 2 ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 5 by 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈక్వేషన్ 2. ఇదిగో ఇది అయినాయి కాబట్టి రెండిట్లో మనకి 1 + 2 చేస్తున్నా
1 + 2 చేస్తే i + i ఎంత అవుతుందిరా 2y దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 రెండిటికి ఎల్సిఎం ఒకటే sin పవర్ 5/2 ప్లస్ cos పవర్ 5/2 ఇంటూ ఎక్స్ sin పవర్ 5/2 cos పవర్ ఇదిగో దీనికి ఎల్సిఎం ఒకటే మరి పై దానికి ఏముంది చూడండి ఇక్కడ పై దానికి sin పవర్ 5/2 ఇంటూ ఎక్స్ ఉంది 1లో 2లోనేమో cos పవర్ 5/2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మిగిలింది. ఓకే ఇప్పుడు రెండిట్లో మనకి దట్ ఇంప్లైస్ 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2 మీరు అబ్జర్వ్ చేయండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అంటే మనకి మిగిలింది 1 dx. ఓకేనా ఇంటిగ్రల్ 1 dx అంటే ఎంత ఎక్స్ ఈ ఎక్స్కి మనం లిమిట్ ఏం అప్లై చేయాలి 0 to π/2 అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం π/2 మైనస్ 0 లోవర్ లిమిట్ ఇది మొత్తం ఏంట్రా 2i అప్పుడు 2i ఈజ్ ఈక్వల్ టు π/2 అయింది అనుకోండమ్మా i ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా π/4 సో i ఈజ్ ఈక్వల్ టు π/4 ఈజ్ ద ఆన్సర్. ఓకే డెఫినైట్ ఇంటిగ్రేషన్ నుంచి 4 మార్క్స్కి సెకండ్ పార్ట్లోని ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజన్ బౌండెడ్ బై ద కర్వ్స్ y² x² సంథింగ్ ఈ ఫామ్లో ఉన్నట్లు ఏమంటాం మనం పారాబోలాస్ అంటాం. సో మనకి ఇచ్చిన కర్వ్ ఏంటో చూద్దాం ఫస్ట్ y² ఈజ్ ఈక్వల్ టు 4x y² = 4x కావాలంటే దీని నుంచి y ఈజ్ ఈక్వల్ టు √4x రాయొచ్చు అంటే ఇక్కడ రూట్లో నుంచి 4 బయటకు వస్తే 2√x రాయొచ్చు 2√x. నెక్స్ట్ రెండోది x² ఈజ్ ఈక్వల్ టు 4y ఉంది దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు x²/4 రాయొచ్చు x²/4. సో ఈ రెండిట్లు చూద్దాం మనం ఈ రెండు కర్వ్స్ ఉన్నాయి ఈ రెండు కర్వ్స్ నుంచి మనకి x వాల్యూ కావాలి అంటే ఫస్ట్ కర్వ్ ఏముందో చూడరా y² ఈజ్ ఈక్వల్ టు 4x ఉంది y² ఈజ్ ఈక్వల్ టు 4x. ఈ కర్వ్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ చూద్దాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే y² ఏమవుతుందో చూద్దాం ఒకసారి లేదు సెకండ్ కర్వ్ తీసుకుందాం ఈజీగా వచ్చింది x² ఈజ్ ఈక్వల్ టు 4y ఉంది దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x² ఏమవుతుంది x⁴ దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ y² దట్ ఇంప్లైస్ x⁴ దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ y² అంటే ఎంత ఉంది ఇక్కడ 4x y² ఈజ్ ఈక్వల్ టు 4x అప్పుడు x⁴ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందా 16 ఇంటూ 4 y² ఈజ్ ఈక్వల్ టు 4x అయినా ఉంది y² ఈజ్ ఈక్వల్ టు 4x అంటే ఎంత అవుతుంది మొత్తం 64x ఓకే దీనిలో x⁴ మైనస్ 64x ఈక్వల్ టు 0 అంటే x కామన్ తీస్తే x³ మైనస్ 64 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 x ఒకటి డైరెక్ట్గా 0 అవుతుంది x³ ఈజ్ ఈక్వల్ టు 64 అయిందంటే x ఈక్వల్ టు 4 అవుతుంది అంటే టోటల్గా x ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి x ఈక్వల్ టు 4 2 లిమిట్స్ వచ్చినాయి మన దగ్గర. ఇప్పుడు లెక్క సాల్వ్ చేయడానికి కావాల్సిన లిమిట్స్ వచ్చినాయి మనకి ఏం కావాలి ఏరియా ఆఫ్ ద రీజియన్ అన్నాడు కాబట్టి ఇక్కడ రాస్తున్నా ఏరియా ఆఫ్ ద రీజియన్ ఏ ఓకేనా ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 4 మనకు వచ్చిన లిమిట్స్ ఇవే కదా ఏంటి 0 to 4. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ చూడరా ఇదొక కర్వ్ ఉంది ఇక్కడ ఇదొక కర్వ్ ఉంది ఈ 2 కర్వ్స్ని mod ఆఫ్ y1 మైనస్ y2 ఇంటూ dx ఫామ్లోకి మారిస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 4 mod ఆఫ్ y1 అంటే ఫస్ట్ కర్వ్ ఎంత 2 ఇంటూ √x మైనస్ x²/4 ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ √x అంటే ఎంత అవుతుంది మనకి x⁴3/2 మైనస్ 1/4 ఇంటూ ఇంటిగ్రల్ x అంటే x³ ఈ మొత్తానికి లిమిట్ ఎంత అవుతుందిరా 0 to 4 ఇప్పుడు x ప్లేస్లో 4 రాయండి అంటే ఇది పైకి వస్తుంది 4/3 ఇంటూ 4 హోల్ పవర్ 3/2 మైనస్ 1/4 ఇంటూ 4³ ఇది రాశాను మైనస్ x ప్లేస్లో 0 రాయండి ఇక్కడైనా 0 ఇక్కడైనా 0 టోటల్ వాల్యూ 0 అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ చూద్దాం మనకి దీంట్లో 4/3 ఉంది. 2 స్క్వేర్ క్యాన్సిల్ చేశాను అనుకోండి 3 అంటే ఎంత అవుతుంది ఇది 32 క్యాలిక్యులేషన్ చేద్దాం. పార్ట్ ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ దీన్ని 2 స్క్వేర్ హోల్ పవర్ 3/2 రాయొచ్చు. ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందా మనకి 2 క్యూబ్ అంటే 8 4 ఇంటూ 8 32/3 దాని సంగతి తర్వాత చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈజ్ ఈక్వల్ టు 32/3 మైనస్ ఇది ఎంత అవుతుందో చూద్దాం. దీనికి ఒకటి తగ్గిస్తాను 4 స్క్వేర్ అంటే 16/3 ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు 32 అంటే ఎల్సిఎం 3 అవుతుంది. ఇది ఎంత అవుతుంది మనకి 16. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 16/3 స్క్వేర్ యూనిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎంత అవుతుందంటే మనకి 16/3. ఓకే, డెఫినైట్ ఇంటిగ్రేషన్ నుంచి 4 మార్క్స్లో పార్ట్ 2లో 5th ప్రాబ్లం చూద్దాం. మనకి ఫైండ్ ఇక్కడ -a to a ఇచ్చాడు x² స్క్వేర్ రూట్ ఆఫ్ a - x². ఫస్ట్ దీన్ని i అనుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు i ఎంత ఇచ్చాడు మనకి చూడండి. i ఈక్వల్ టు -a to a ఇచ్చాడు. -a to a ఇచ్చాడంటే ఈ లిమిట్ని మనం 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a x² ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² - x² రాయొచ్చు. ఓకేనా, a² - x² రాయొచ్చు. సో ఎప్పుడైనా -π/2 ప్లస్ π/2 ఇచ్చినా 2 ఇంటూ 0 to π/2 రాసుకుంటూ రావచ్చు. ఓకే, ఇక్కడ రాద్దాం మనం. i ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ x² అంటే ఈ 2 మొత్తానికి కామన్ ఉంటుంది. ఫైనల్ వరకు ఏం కామన్ తీయద్దు. x² అంటే ఎంత అవుతుంది x³ దీనికి 0 to a లిమిట్ రాయాలి ప్లస్ ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² - x² ఇంటూ dx. దీనికి కూడా 0 to a రాయాలి 0 to a. ఓకే, నెక్స్ట్ వన్ అని చూద్దాం. ఇక్కడ ఈ ఫార్ములా ఏంటో చూద్దాం సార్. దట్ ఈజ్ ఈక్వల్ టు i ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే x ప్లేస్లో a రాస్తే ఎంత అవుతుంది a³ 3. ఈ పార్ట్ అయిపోయింది. ఓకే రైట్. ఇప్పుడు దీని ఫార్ములా ఏంటో రాయాలి. దీని ఫార్ములా అంటే దీని ఫార్ములా ఏంటో మనకి x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a² - x² ప్లస్ a²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. సో దీనికి నేను ఏం రాస్తానంటే 0 to a. ఓకే, దట్ ఇంప్లైస్ ఇక్కడ రాద్దాం మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a³ ప్లస్ x ప్లేస్లో a రాద్దాం. x ప్లేస్లో a రాస్తే a మైనస్ a అంటే ఎంత అవుతుంది a² - a² 0 అయిపోతుంది. మనకి మిగిలేదంతా 0 ప్లస్ a²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1. x ప్లేస్లో 0 రాశాను అనుకోండి, ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది, టోటల్ 0 అంటే మనకి మిగిలిపోయేది ఎంత అవుతుంది -0. ఇది పోతుంది అంటే మనకి మిగిలింది ఎంత 2 ఇంటూ a³ ప్లస్ ఇదంతా a²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఎంత అవుతుంది π/2. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/2. లెక్కలోకి వచ్చేద్దాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 π/2 ఇక్కడ రాద్దాం. i ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a³ ఇది మల్టిప్లై చేశాను ప్లస్ నెక్స్ట్ ఎంత 2 ఇంటూ a²π/2 ఇంటూ 2 ఎంత అవుతుంది 4. దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేయండి. ఫైనల్గా i ఈజ్ ఈక్వల్ టు 2a³ ప్లస్ πa²/2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.